దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను ఒక మెసేజ్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. టైటిల్ ఏమంటే, దేవదూతలకి దేవుడిచ్చిన అధికారము. మనం ఈ సమయంలో దేవుని యొక్క ప్రవచనము ఆదేశాలను అమలుపరచటానికి దేవదూతలకి అధికారం ఇవ్వబడింది. అది హెబ్రీ 1:8 చూస్తే, దేవుడు తన కుమారుల్ని గురించి ఇలా చెప్పాడు. దేవా అనే సింహాసనము సదాకాలము ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడని వారు పరవశం అందుతున్నారు. ఆయన ఆరోహణమయ్యాడు. దేవదూతులు, అధికారులు, శక్తిమంతులు ఆయన స్వాధీనములో ఉన్నారు. కనుక ఈ విధంగా 1 పేతురు 3:22 మనం చూద్దాం. అదేమనగా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన దేవదూతల నుండి 24 పెద్దలు, 4 జీవులు దివారాత్రులు పరిశుద్ధుడని పొగుడుతూ సాష్టాంగపడుచున్నారు. ప్రకటన 5:9, 10 ఆ తర్వాత పవిత్ర దూతలు సింహాసనము చుట్టూ చేరి గొర్రెపిల్ల గురించి సాక్ష్యము చెప్తారు. కనుక ఆయన్ని గౌరవముగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉంటున్నారు. వధైన గొర్రెపిల్ల ప్రభావమును, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, గౌరవముగా, మహత్తు ఆశీర్వాదములుగా పాదమునకు యోగ్యంగా అంటూ వారు చెప్తూ దేవుని సన్నిధిలో ఎలుగెత్తి స్తుతిస్తూ ఉంటున్నారు. ప్రకటన 5:12 దేవదూతలకు విశేషాధికారం ఉన్నది. అదేమంటే, వాళ్ళు అధికారముగా దేవుని సన్నిధిలో దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటారు. దేవదూతలు దేవుడు ఆధిపత్యములోనే ఉంటారు. ఆయన ఆధీనములో ఉంటారు. ఆయన ఆజ్ఞ మాత్రమే పాటిస్తారు. ఆయన చెప్పిందే చేస్తారు. ఆయన సందేశాలని బలహీనం చేయరు. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుస్తారు. కనుక ఈ విధంగా తరతరాలు దేవదూతలు దేవుణ్ణి మహింపరుస్తూనే ఉంటారు. తమ స్వకీయ మహిమను ఎప్పుడు వెతికిన వాళ్ళుగా ఉండరు. బైబిలు మరో విషయం చెప్తుంది. సాతాను దూతలు ఈ భూగోళాన్ని తమ యజమానిగా మరి లోకము తన అధికారములకు తీసుకొచ్చి సాతాను దూతలు వారు అదుపులో ఉంచుకొని లోకాన్ని పరిపాలన చేస్తారు. యోహాను సువార్త 12:31 యేసుక్రీస్తు సైతాను లోకాధికారి అన్నాడు. సాతాను వ్యవస్థలపై మరి ఆయన దేవుని యొక్క మరి సాతాను వ్యవస్థలను, వాటి తంత్రములను, సైతాను దూతలను అణగద్రొక్కుతూ యుద్ధము చేసి దేవుని యొక్క జయాన్ని చూపించారు. మిఖాయేలు ఈ విధంగా సైతాను దూతలతో యుద్ధము చేసి వాటిని అణిచివేసి వాటికి అధికారాన్ని కొట్టివేసి అధికారం మానవులకి ఇచ్చారు దేవుడు. ఈ రోజున ఆ సంఘటనలు, వివిధ పరిస్థితులు, ఈ అద్భుత దృశ్యాలను మనము ఈ ఫలితాలు చూస్తున్నాం. అంతిమ విజయం ఎవరిది అంటే, ఈ విషయంలో సందేశానికి వస్తే యేసు ప్రభువు ఖచ్చితంగా చెప్పుచున్నారు. ఘన విజయాలు తప్పక సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రభువు మత్తయి సువార్త 25:31 మనం చూస్తే, దేవదూతలందరితోనూ వచ్చేటప్పుడు తన బిడ్డల తన దివ్య సింహాసనం ఎదుట సాగిలపడి కూర్చుండేవారు. 2 దశలోనికలో 1:7-8 పౌలు ఇలాగ చెప్పుచున్నాడు. యేసు ప్రభు విభిన్నమైన తమ దేవదూతలో పరలోకములో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షము అవుతారు. దేవునికి స్తోత్రం. దేవదూతల యొక్క అధికారము దేవుడు ఎలా ఇచ్చాడనేది మనం వివరించుకుంటున్నాం. లూకా సువార్త 12:8 చూస్తే మనము, నాకు చెందిన మనుషులు 4 ఎదుగుచున్నాను. వారు మానవ పాత్రులు. దేవదూతల ఎదుట తన వాడు చెప్పుకుంటూ
తన వాడని చెప్పుకుంటూ క్రీస్తును ఎరిగిన వ్యక్తికి తారతమ్యాలు చూస్తూ క్రీస్తు దూరమైన వాడికి మరి ఈ విధంగా లోకములో రెండు ఇద్దరు మరి సాంగత్యం కలిగిన వాళ్ళు ఉంటారు. దేవునికి లోబడేవారు, లోబడినవారు. లోబడే వారికి అన్ని విషయాలతో నింపబడుతున్నారు. లోబడిన వారికి కొన్ని విషయాలు దేవుడు ప్రేమతో బోధిస్తున్నాడు, బోధించి లోబర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు గనుక లోబర్చుకోవటానికి మరి పాపులకే ఎక్కువ కృప ఇచ్చి ఉన్నాను అంటున్నాడు కదా. ఆ విధంగా లోబడిన వారి కోసమే దేవుడు చాలా ప్రయాసపడుతున్నాడు. అలా చూస్తుంటే మరి 99 గొర్రెలని వదిలేసాడు దేవుడు. ఒక్క గొర్రె చిక్కుపోతే ముళ్ళ పొదల్లో చిక్కుకున్న గొర్రె కోసం ప్రయాసపడి ఉన్నాడు దేవుడు. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ అక్కడ ఎంతో స్పష్టంగా వెల్లడి చేస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడని దేవుడు స్పష్టంగా మనకి క్రియల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రకటన 19:9 ప్రకారము అది ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమందు అప్పుడు యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులు ప్రభువుగా మరి మొకటుదారిగా అవుతారని తరతరాల విశ్వాసము ద్వారా దేవదూతలు సమూహములు ఆయన్ను స్తుతిస్తూ ఆయన దగ్గర ఉండి ఆయన్ని పొగుడుచు ఆయన్ని ప్రభు అని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నారు. ఈ విధంగా దేవదూతల యొక్క పరిచర్య గొప్పది కనుక విశ్వాసముతో కూడిన జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవదూతలు ఎంత దేవుడు అధికారం ఇచ్చాడంటే మన కోసమే దేవదూతల్ని దేవుడు మరి సృష్టించారు. సహాయం చేసే దేవదూతలు, రక్షించే దేవదూతలు, మరి భక్తులు ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఆ ప్రవచనాత్మ నెరవేర్చేలాగా దేవదూతలకే అధికారం ఇచ్చాడు. ఇలాంటి గొప్ప ఉన్నత స్థానము మరి ప్రభువుకు లోబడిన వారికి ఆధిక్యత ఉన్నది. దేవదూతలతో తిరగటం, దేవదూతలు కనబడటం, వాళ్ళతో సంచారం చేయటం అనేది భక్తులకి సహజమే. కానీ ఆ యొక్క అనుభవంలోకి ప్రతి ప్రతి భక్తిపరురాలు రావాలని ఈ యొక్క సందేశాన్ని బట్టి నేను ఆశపడుచున్నాను విశ్వాసము ద్వారా. ఎందుకంటే విశ్వాసముతో మనం ఎదుగుచున్న కొలది దేవుడు ఇంకా అధికమైన శక్తి మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. మరి నా యొక్క అనుభవంలో ఒక సాక్ష్యం పంచుకోవాలనుకున్నాను. అయితే మరి సైతాన్ని వదిలించి వచ్చినప్పుడు ఒక రోజున మరి దేవతా శక్తులు నా ముందుకు వచ్చి యుద్ధం చేయమని మరి చాలా వాదన పెట్టుకుంది. అయితే నేను చూసి మీ పేర్లేంటి, మీరేంటి అని అడుగుతూ ఉన్నా. అడిగితే ఏదోలే మా పేర్లు నువ్వు యుద్ధం చేయి అన్నారు. యుద్ధం చేస్తాను ఆగు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఆకారాలు ఎందుకు మారారు, మీ పేర్లు ఏంటి, మీరేంటి ఇంత వికారమైన రూపాల్లో ఉన్నారని అంటూ ఉన్నాను. యుద్ధం చేయమని వాదన ఇంకా ఎక్కువ చేస్తున్నాను. అప్పుడు దేవుని యొక్క శక్తి నా మీదకు వచ్చినప్పుడు దేవుని అభిషేకంతో నింపబడి నేను కాదు నాలో ఉన్న దేవుడే మీతో యుద్ధం చేయబోతున్నాడు ఆగండి అన్న వెంటనే మరి ఆకాశములో నుండి మరి దేవదూత నేను మిఖాయేలుని, నేను మైకేల్ని అనుకుంటూ 3 అడుగుల్లో నా దగ్గరకు వచ్చేసి ఆయన దగ్గరుండ పెద్దవారు అంటే నైఫ్ పెద్దది తీసుకొని వచ్చి పెద్ద తీసు కత్తి అన్నమాట, చాలా పెద్దది, నా అంత సైజులో ఉన్న కత్తి తీసుకొచ్చి నాకు ఇచ్చి వాటిని చంపమని చెప్పాడు. ఆ రోజు మిఖాయేలు నాకు శక్యాన్ని ఇచ్చి నేను పరలోకములో ముఖ్యమంత్రిని, మరి నేను యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తాను. మరి దేవుని పరిశుద్ధులైన బిడ్డలు భూలోకములో ఎవరికి శోధన వచ్చినా నేనైనా నా సైన్యమైనా వస్తుంది, నాకు సైన్యమే కొన్ని కోట్లు ఉందని చెప్పాడు మిఖాయేలు. ఈ విధంగా దేవునికి స్తోత్రం. నా గిఫ్ట్లన్నీ నీకు ఇవ్వమని దేవుడు మరి నాకు చెప్పి ఉన్నారని నాకు ఆ యొక్క కత్తి, వెపన్స్, నెట్టు, పెద్ద చైను ఇవన్నీ మిఖాయేలు యొక్క మరి ఆ యొక్క పరికరాలు అవన్నీ కూడా యుద్ధ ఆయుధాలన్నీ నాకు ఇచ్చేసాడు ఆ రోజు.
ఈ విధంగా మరి ఆ రోజు నుండి నేటి వరకు కూడా మరి ఎక్కడైనా ప్రేయర్స్‌కి వెళుతున్నప్పుడు సైతాన్లు కనబడితే అవే వెళ్ళిపోతావు నువ్వు మామూలు దానివి కాదని మరి నా విషయం సాక్ష్యం ఇస్తాయి. కానీ ఇవ్వకూడదు. కానీ అవి వాటికి తెలుసు కాబట్టి చెప్తున్నాయి. నువ్వు మీరివ్వొద్దు. మీరు దయ్యాలు, మా శత్రువులు. మీరివ్వొద్దు నాకు తెలుసు. దేవుడు నాకేం చెప్పాడో, ఏం చేస్తున్నాడో తెలుసు అని వాడితో అని వాటిని గద్దించి వెళ్ళగొట్టడం దేవుడు చేశాడు. ఈ విధంగా నా అనుభవంలో ఎన్నో సాక్ష్యాలు కలిగి ఉన్నాను. కనుక దేవునికి స్తోత్రం. ఈ మెసేజ్‌ని బట్టి ప్రభు సన్నిధిలో మనం సాగిపోతూ విశ్వాసంతో జీవించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాము. కేవలం దేవుని యొక్క పరలోక సైన్యం, మరి పరలోక రాజ్యము, మరి ఈ విధంగా మనకి మా సూచనగా దేవుడు మనకెన్నో విషయాలు బోధించి నేర్పిస్తున్నాడు గనుక, విశ్వాసము కలిగిన వారు ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నేను రిప్లై ఇస్తాను. రిప్లయే కాదు, అది డెలివరీ చేస్తాను ప్రతి సమస్య కూడా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చిన్న సందేశం ప్రభువు ఆశీర్వదించి మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.